డాక్టర్ భార్గవ, ఇంక మొదలుపెట్టు. నా అసలు పేరు అజయ్ చౌరస్య. మా నాన్నకు పెద్ద మెడికల్ స్టోర్ ఉంది. పేషెంట్స్కి డాక్టర్స్ కన్నా నేనిచ్చే మందుల మీద నమ్మకం ఎక్కువ. ఒకరోజు నాన్నని ఒక ఏజెంట్ కలిశాడు. ఆయన మాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. 1.5 కోటి బదులుగా ఒక కొత్త డాక్టర్ అవ్వడానికి అవసరమయ్యే డిగ్రీ. అంతా సరిగ్గా అయ్యాక ఆ ఏజెంట్ నాకు డాక్టర్ పేరు మీద ఫేక్ ఐడి తయారు చేసి ఇచ్చాడు. ఆ అబ్బాయి ఆ డబ్బులు తీసుకుని ఊరెళ్ళిపోయాడు. నేను ఊరు పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చాను. వా, ఫ్రాడ్ చేస్తే ఇలా చేయాలి, లేదంటే చేయకూడదు. కథలో మనిషినే మార్చేసావుగా. బ్రో, ఫోర్జరీ ఫ్రాడ్లో జైలుకి వెళ్తావా లేక అప్రూవల్గా మారుతావా? గవర్నమెంట్కి అప్రూవల్గా మాత్రం మారను. ఎలాగో చావు భయం అయితే మీరు తీసేశారు. జైలుదే ఉంది. కొన్ని రోజులుంటాను. తర్వాత మా నాన్న బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. చెత్త నా కొడక. గవర్నమెంట్ డబ్బులు ఇంకా నీపై వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, డాక్టర్ చేతన్ని ఎక్కడ కలవచ్చు? ఆయన లీవ్లో ఉన్నారు. యాక్చువల్లీ చేతన్ ఇస్ అ ఫ్రెండ్. తన మొబైల్ నంబర్ ఇస్తారా? నేను అర్జెంట్గా తనని కలవాలి ప్లీజ్. ఐఎమ్ రియలీ సారీ మ్యామ్, బట్ ఇట్స్ అగైనెస్ట్ అవర్ హాస్పిటల్ పాలసీ. థ్యాంక్స్. మ్యామ్, మీరు వార్డ్లో చూసిన నర్సే కదా? యాక్చువల్లీ మీ ఫ్రెండ్ చాలా మంచి పని చేశారు డాక్టర్ చేతన్ విషయంలో. యాక్చువల్లీ డాక్టర్ చేతన్ నెగ్లిజెన్సీ వల్లే మీ పేషెంట్ చనిపోయారు. ముందు కూడా ఇలాగే జరిగింది మేడం డాక్టర్ చేతన్ సూపర్విజన్లో. ఇదిగోండి మేడం డాక్టర్ చేతన్ ఫోన్ నెంబర్ ఇంకా అడ్రస్. థ్యాంక్ యూ సుజాత. ఇట్స్ ఓకే మ్యామ్. మిమ్మల్ని దాసు దాకా చేర్చేది ఈ స్థలమే సార్. సార్, హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చింది. నాలుగు గంటల్లో మీటింగ్ ఏర్పాటు చేయండి. అందరిని పిలవండి. ఐ యూ స్మోకింగ్? అది నేను అలవాటు చేసుకోవద్దని చెప్పాను కదా. ఐ విల్ కాల్ యూ లేటర్, ఓకే? సో మీరిద్దరు పెళ్లి గురించి ఏం ఆలోచించారు? నానా, ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్లి గురించి ఎలా ఆలోచించగలుగుతాం? చూడమ్మా, ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. నువ్వు ఆదిత్య ఆల్రెడీ కప్పులే కదా. కోర్టులో అప్లికేషన్ పెట్టు. ఆ తర్వాత 1 నెల ఆగి ఫార్మల్గా పేపర్స్ మీద సైన్ చేసేయండి. అమ్మా, ఎగ్జాక్ట్లీ. మ్యారేజ్ ఇస్ జస్ట్ అ ఫార్మాలిటీ. సో టైం వచ్చినప్పుడు చేసుకుంటాం. అన్నా,
గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఎవరో రాజన్ త్వరగా తీ. ఏం బాబు, జంగిల్లో తప్పిపోయావా? జంగల్లో షెడ్లు ఎక్కడుంటాయి? సర్కార్ ఆర్డర్ మరి. ఊర్లో మందు షాపులు ఉండొచ్చు కానీ పశువుల షెడ్లు ఉండకూడదంట. అందుకే అడవిలో. అది ఇందాకిద్దరు మోటార్ సైకిల్ మీద లోపలికొచ్చారు, నేను చూశాను. కొంప తీసి దెయ్యాలనేమైనా చూసావా ఏంటి? ఈ అడవిలో పిశాచాలున్నాయి. వేషం మార్చి మార్చొస్తాయి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈసారి అవి మోటార్ సైకిల్ మీద వచ్చాయి. దాసన్న మీ అన్నని బయట ఎర్రోణ్ణి చేస్తున్నాడు. నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు మీ ఫ్యామిలీ రిపోర్ట్ అంతా ఉంది దాసన్న దగ్గర. వెళ్ళు బాబు. మమ్మల్ని మా గేదెల్ని కాస్త పడుకోనివ్వు, లేకపోతే అవి పాలివ్వవు. దాసు యాదవ్, మర్యాదగా నా చెల్లెల్ని వదిలే. ఏమనుకున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాకు తెలియకుండా మా ఇలాకాలోకి వచ్చేయచ్చు అనుకున్నావా? రానిచ్చాను. ఎవరొచ్చారో చూద్దామనుకుని. చూడ్డానికి తెలివైన వాళ్ళనే కనిపిస్తున్నావు, కానీ ఇక్కడ నీ ఆటలేవి సాగవని తెలుసుకో. వెనక ముందు ఆలోచించకుండా నా ఇలాకాలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశావురా నా కొడక్క. ఇప్పుడు ఏం చేస్తావురా?
బాగుందనుకుంటా అని చెప్తాను. బాగా పొలిసి కొట్టుకుంటున్నావే, నిన్ను ఈ రోజు వదిలేదే లేదు.